స్టార్ట్ అయిందా? అందరికీ నమస్తే, జై శ్రీరామ్. చాలామంది సాక్ష్యాలు క్రైస్తవులు ఎలా ఇస్తారనంటే, నేను ఒకప్పుడు హిందువుగా ఉన్నప్పుడు నాకు ఎలాంటి లబ్ధి నేను పొందలేదు, లేదంటే ఆస్తి తాగాదాలు, లేదంటే కోర్టు కేసులు, ఆరోగ్య సమస్యల వల్ల మేము మతం మారాల్సి వచ్చింది, మతం మారిన తర్వాత మాకు అన్ని చక్కబడ్డాయి అంటారు కదా. అయితే ఇతను ఎవరు మీకు గుర్తుపెట్టారు లేదో, అనిల్ గారు కదా మీ పేరు? అవునా? గట్టి చెప్పండి మీ పేరు. అనిల్ ఎవరు తెలుసా? మొన్న మన నారాయణ నాయక్ వాళ్ళ ఇంటి పక్కన మనం గర్భాపతి చేసాం. వాళ్ళ ఇంట్లో సిల్వ గుర్తులు ఉన్నాయని చెప్పారు కదా, వీళ్ళ ఇంట్లోనే మనం గర్భాపతి చేసింది. అప్పుడు మనం అక్కడ మన సంస్థ తరఫున మన నారాయణ నాయక్ స్పెషల్గా వీళ్ళని గర్భాపతి చేశాడు. అయితే అనిల్ గారు మన ఇంటికి ఒక శుభవార్త తీసుకొని వచ్చాడు. అదేంటంటే, అనిల్ గారు మీ పెళ్ళి ఏ పద్ధతిలో జరిగింది? ఈ సంవత్సరం ఈ దసరా సంవత్సరం అవుతుంది. అంటే క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందా, హిందూ పద్ధతిలో జరిగిందా? పెళ్ళి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగింది. అవునా? బాగా అర్థం చేసుకోండి. అయితే వాళ్ళ మామగారు ఎంతో కొంత ఏమో ఇస్తాన్నాడంట, భూమి. అవునా? కానీ క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఆ పంచాయతీ తెగలేదు. ఇప్పుడు మళ్ళీ మన స్వధర్మంలోకి వచ్చిన తర్వాత నిన్ననే కదా ఏమైంది? నిన్న పొలము 2 ఎకరాల పొలము మన అనిల్ పేరు మీద రాసేశారండి. ఎంతండి? 2 ఎకరాల పొలము అనిల్ పేరు మీద రాసేశారు. చూడండి, మన నారాయణ నాయక్ కూడా దీంట్లో పుణ్యం ఉంటుంది. ఎందుకంటే నారాయణ నాయక్ ఇతని మన స్వధర్మంలోకి తీసుకొచ్చాడు. స్వధర్మంలో ఉంటే ఖచ్చితంగా లక్ష్మి ఏ చుట్టూ నుంచి అయినా కానీ రాగలుగుతుంది. అయితే ఇక్కడ అన్ని సంవత్సరాలు క్రైస్తవునిగా ఉన్నప్పుడు జరగని ఒక అద్భుతము, మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చిన తర్వాత, మన సనాతన ధర్మంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక నాన్ వెజ్ కూడా తినట్లేదు ఇప్పుడు. అవునా? నాన్ వెజ్ తినట్లేదు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే, ఒక సంత్ సేవాలాల్ మహారాజ్కి శిష్యుడిగా తయారయ్యాడు. సో ఇతనికి మన ఇంటికి వచ్చి శుభవార్త చెప్పాడు. చాలామంది ఇంకా ఎవరైనా మాజీ క్రైస్తవులు ఉంటే మీ యొక్క ఇంటి దేవుణ్ణి మీరు పట్టుకోండి, మీ జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క చిరు సత్కారము మన అనిల్ గారికి. సార్ అనిల్ గారు, జై శ్రీరామ్ అండి. ఇప్పుడు చెప్పండి, మీ మాటల్లో చెప్పండి. జై శ్రీరామ్. పోయిన సంవత్సరం మీరు క్రైస్తవులుగా చెప్పండి. అంటే లంబడి అండి, కొంచెం లంబడి భాష కాబట్టి, అంటే మన బంజారా లాంగ్వేజ్ కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి మాట తొందరగా రాదు. పోయిన సంవత్సరము మీకు ల్యాండ్ రాలేదు, ఇప్పుడు మీరు స్వధర్మంలోకి వచ్చిన తర్వాత వచ్చింది. ఎవరు ఎంత ఇచ్చారు? 2 ఎకరం. ఎవరు ఇచ్చారు? మామ. ఈ శుభవార్త తీసుకొచ్చినందుకు ఇప్పటికైనా కానీ ఎవరైనా మాజీ క్రైస్తవులు ఉంటే ఈ విధంగా మీరు గర్భాపతి అయితే మీ జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయండి. జై శ్రీరామ్, జై సేవాలాల్, జై భవానీ, జై మాత. ఎన్ని నిమిషాలు వచ్చింది?